హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఈద్ స్పెషల్ షీర్ ఖుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. 30 రోజుల తర్వాత ఉపవాసాలు కంప్లీట్ అయ్యాయి కదండి. ప్రతి ముస్లిం సోదరుల ఇంట్లో పండుగ వాతావరణం మొదలైపోయింది. రంజాన్ పండుగ అంటూనే ప్రతి ముస్లింల ఇంట్లో తప్పకుండా చేసుకునేటటువంటి స్వీట్ ఈ షీర్ ఖుర్మా. అటువంటి షీర్ ఖుర్మాను ఎలా చేయాలో ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక ఆలస్యం ఎందుకు, షీర్ ఖుర్మా ఎలా చేయాలో చూద్దాం పదండి. షీర్ ఖుర్మా రెడీ కోసం నేను ఇక్కడ 1 లీటర్ పాలను తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఫస్ట్ సిమ్లోనే పెట్టి వేడి చేసుకుందాము. ఆలోపు నేను షీర్ ఖుర్మా కోసము ఇక్కడ చూడండి అన్ని రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. అన్నీ ముందే నేను కట్ చేసి పెట్టుకున్నాను. కాజు, బాదాం, పిస్తా, పుచ్చకాయ విత్తనాలు, ఎండు ఖర్జూరాలు, వీటిని చిరోంజి అంటారు. మన సైడ్ అయితే దీన్ని సారపప్పు కూడా అని అంటారు. కిస్మిస్, గసాలు, ఎండు కొబ్బరి తురుముకొని పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా ఒక చిన్నపాటి జాజికాయను వేసుకుంటున్నాను. దీని గురించి తర్వాత చెప్తాను. కొన్ని యాలుకలు తీసుకున్నాను. ఒకవేళ ఇన్ని డ్రై ఫ్రూట్స్ అవసరం లేదనుకుంటే మీరు తక్కువ కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ కప్పుతోనే నేను సేమ్ కప్పుతో 1 కప్పు వరకు సేమియాలను తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో నేను తలకొట్టి పంచదారను కూడా తీసుకున్నాను. టైం వేస్ట్ అవ్వకుండా నేను పాలను ఇటువైపు చేంజ్ చేసుకుని మరిగించుకుంటున్నాను. సిమ్లోనే పెట్టి బాగా మరిగించుకోండి. ఆలోపు మనం ఇక్కడ సేమియాలను ఫ్రై చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. అందులోనికి కొద్దిగా నెయ్యిని వేసి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ రోస్టెడ్ సేమియాలనే తీసుకున్నానండి. ఇంకా ఎక్కువగా మనము ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ సేమియాలు కూడా చూడండి ఎలా ఉన్నాయో, చాలా సన్నగా ఉన్నాయి. ఒకవేళ మీకు దొరికితే ఇవే తీసుకోండి. నేను ఇక్కడ డిమార్ట్ నుంచి తెచ్చుకున్నటువంటి ప్రీమియం సేమియాలను తీసుకున్నాను. నెయ్యి బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఈ సేమియాలను 1 or 2 minutes వరకు మాత్రమే ఫ్రై చేయండి. ఒకవేళ మీరు వైట్ సేమియా తీసుకున్నట్లయితే కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. నాకు ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను త్వరగానే తీసేసుకుంటున్నాను. సేమియా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయండి. ఈ విధమైనటువంటి కలర్ ఉన్నప్పుడే వీటిని పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బౌల్లోనికి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్తో దీన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. లేకపోతే సేమియా కింద మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. టూ స్పూన్స్ వరకు ఘీని వేసుకుంటున్నాను. నేను ఈ నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. దీని వీడియోను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ముందుగా బాదాం,
కాజు, పిస్తా, పుచ్చకాయ గింజలు, సారపప్పు. కిస్మిస్ లాస్ట్లో వేసుకుందాము, లేకపోతే మాడిపోతుంది. ఇవి ఎండు ఖర్జూరాలండి. కొబ్బరి పొడి. అన్నిటినీ బాగా ఫ్రై చేసుకుందాం. షీర్ కుర్మా చేయడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరియు ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ రంజాన్ నెలలో మాత్రమే ఈ షీర్ కుర్మా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. మధ్యలో ఎప్పుడైనా చేస్తే అంత టేస్ట్ రాదు. డ్రై ఫ్రూట్స్ బాగా బ్రౌన్ కలర్లోనికి వచ్చేసాయి. ఇప్పుడు కిస్మిస్ని వేసి, ఎక్కువగా కిస్మిస్ని వేయించకూడదండి, లేకపోతే టేస్ట్ మారిపోతుంది, అవి కూడా మాడిపోతాయి. లైట్గా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకే నేను గసాలను వేస్తున్నాను. షీర్ కుర్మా చేసేటప్పుడు పాలను, చిక్కటి పాలను మాత్రమే తీసుకోండి. చిక్కటి పాలు ఉంటేనే షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకుందాము, దీన్ని పక్కన పెట్టుకుందాం. పాలు బాగా మరగడం స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియాలను ఇందులోనికి వేస్తున్నాను. సేమియా కొద్దిగా మెత్తబడేంత వరకు మాత్రమే, ఒక 5 నిమిషాల వరకు ఉడికించండి. సేమియాలు త్వరగా ఉడికిపోయాయండి. ఇవి నేను తీసుకున్నవి సన్నటి సేమియాలు కదా, నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు, 2 మినిట్స్లోనే ఉడికిపోయాయి. ఇప్పుడు నేను ఇందులోనికి షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. లేదు, నేను కొద్దిగా తక్కువ తింటాను కాబట్టి నేను పక్కా కొలతలతో చెప్తున్నానండి. నేను దీనితో 1 కప్పు సేమియా మాత్రమే తీసుకున్నాను. అందుకోసం అనేసి నేను తల కొట్టి చక్కెరను తీసుకున్నాను. ఇందులోనికి వేసేసుకుందాము. ఒకవేళ మీకు ఇంకా ఇష్టం ఉంటే కొద్దిగా చక్కెరను వేసుకోవచ్చు. కొంతమంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు నేను ఇందులోనికి కొద్దిగా మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకొక విషయం చెప్పాలి, మిల్క్ మేడ్ వేస్తే షీర్ కుర్మా ఒక టేస్ట్ వస్తుంది, వేయకపోతే ఒక టేస్ట్ వస్తుందండి. మిల్క్ మేడ్ వేస్తేనే షీర్ కుర్మాకు టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు వేసినటువంటి మిల్క్ మేడ్ని బాగా, చక్కెర మిల్క్ మేడ్ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, షీర్ కుర్మా చేసేటప్పుడు పాల క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి, సేమియా క్వాంటిటీ తక్కువగా ఉండాలండి. కొంతమంది ఏం చేస్తారంటే సేమియాలను ఎక్కువ వేసుకొని పాలను తక్కువగా వేసుకుంటుంటారు. అప్పుడు ఏమవుతుందంటే షీర్ కుర్మా ముద్దగా అయిపోతుంది. అందుకోసం అనేసి పాలను ఎక్కువగా తీసుకోండి, సేమియాలను కొద్దిగా వేసుకోండి. అప్పుడు చల్లారినా కూడా ఇవి గట్టి పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికిద్దాము. ఇందులో ఉన్నటువంటి ఎండు ఖర్జూరాలు బాగా ఉడికిపోవాలండి మెత్తగా, అప్పుడే షీర్ కుర్మాకు మంచి టేస్ట్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ కూడా ఇందులో బాగా చేరాలి. ఒక 5 నిమిషాల పాటు దీనిని సిమ్లోనే పెట్టి ఉడికిద్దాము. మంటను ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు నేను ఇందులోకి
1 స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ జాజికాయ గురించి చెప్పాలండి. ఈ జాజికాయ వేయడం వల్ల షీర్ కుర్మాకు మంచి టేస్ట్ రావడమే కాకుండా మనకు నిద్ర కూడా బాగా పడుతుందండి. నేను ఒక ఫ్రెండ్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని ఈ టిప్ను ఫాలో అయ్యాను. మీరు కూడా మీతో కూడా నేను దీన్ని షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ జాజికాయ పొడిని కూడా వేసుకుంటున్నాను. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కానీ జాజికాయ వేయడం వల్ల షీర్ కుర్మాకు మంచి టేస్ట్ అయితే 100% వస్తుందండి. ఇది నేను చేసి చెప్తున్నాను మీకు. ఇక 1 మినిట్ వరకు మాత్రమే పెట్టేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. షుగర్ని మాత్రము మీరు ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉన్నటువంటి ఈద్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కూడా నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఫైనల్గా షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతున్నాయి కదండి. ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అనిపిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.